దొంగ నాటకాలు దొంగ జపం చేసినట్టుగా చేస్తున్న బీఆర్ఎస్ బీజేపీ నాయకులారా ఖబర్దార్. మీకు చిత్తశుద్ధి ఉంటే బీసీల పైన ఏమాత్రం వారిపైన అభిమానం, ఆత్మాభిమానం, వారిపైన గౌరవం ఉంటే వారు ఓటు బ్యాంక్ కాదు, వారు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ముందుకు వెళ్ళవలసిన బాధ్యత మా రాహుల్ గాంధీ గారు విచారణ చేసుకొని ఎవరెంత వారికి అంత, అంటే ఎవరికి వాటా రావాలన్నంత వాటా చేయమని డిమాండ్ చేసిన మా రాహుల్ గాంధీ గారు నిండు సభలో, పార్లమెంట్ లో నిండు సభలో ఆయన డిమాండ్ చేసిండు. కానీ బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి లేదు. కాబట్టి దొంగ నాటకాలు ఆడుతున్న ఇక్కడ ఉన్న 8 మంది ఎంపీలు ధైర్యం లేకుండా, దమ్ము లేని నాయకులు, సిగ్గుచేటు. మీరు పోయి మోడీతో మాట్లాడలేని నాయకులు, మీరు నాయకులు కాదు, మీరు నాయకులు పోయి ఒప్పించలేని మీరు అసమర్థులని నేను ఈరోజు ఈ యొక్క బీసీల తరఫున అందరినీ ఖండిస్తున్నాను. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా వెళ్ళి మోదీతోని మాట్లాడి, మీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, వారిని ఒప్పించి గవర్నర్ ఆమోదం తెలపండి. తప్పనిసరిగా కాంగ్రెస్ మా యొక్క రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఏదైతే కులగణన కోసం మాట ఇచ్చిండో ఆ మాట నిలబెట్టుకున్న నాయకుడు, దమ్మున్న నాయకుడు, ధైర్యం ఉన్న నాయకుడు మా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటను నిలబెట్టి వారి మాటను చూచా తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేసిన కులగణను అన్ని విధాల ఎక్కడ చూడు అడ్డుపడుతూ, మీరు నిండు సభలో కూడా, అసెంబ్లీలో కూడా బీసీ కులగణన పైన మాట్లాడమంటే పేపర్లు చింపి, కాగితాలు చింపి స్పీకర్ పోడియం పైన పడేసి వెళ్ళిపోయిన మీరు దద్దమ్మలు, మీరు బీసీల కోసం ఈ యొక్క ముసలి కన్నీరు కార్పణ ఆపేసి బీసీల కోసం రండి, ఉద్యమం చేయండి. వారికి బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్న ఈ దొంగ నాటకాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పనిసరిగా మా ముఖ్యమంత్రి గారు, ఇంకా కొందరు మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి గారు ఇక్కడ జీవో ఇచ్చి అక్కడ కోర్టుకు పంపిందని దొంగ నాటకాలు ఆడుతున్నారు. దొంగ మాటలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాడు. మా నాయకుడు అసలు నాయకుడు కాదు, మాట ఇచ్చిందంటే నికార్సుగా నిలబడే నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు. కాబట్టి వారు ఏదైతే చర్యలు తీసుకున్నారో, పిసిసి అధ్యక్షుడిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. ఒక బీసీ నాయకుడిని పిసిసి అధ్యక్షుడు చేసిన నాయకత్వం మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. కాబట్టి ఇప్పటికైనా సోదరులారా, బీసీలు అందరూ ఐక్యం కాండి, బీజేపీ బీఆర్ఎస్ ను తరిమి కొట్టండి. ఈ రాబోయే ఎలక్షన్లలో మీ పైన పక్షపాతం చూపెట్టి మిమ్మలను నిండు సభలకు రాకుండా చేస్తున్న ఈ నాయకులు తప్పనిసరిగా మనం అనగదొక్కాలి. కాబట్టి అందరు కూడా రాహుల్ గాంధీ గారికి, మా రేవంత్ అన్న గారికి, మన ముఖ్యమంత్రి గారికి సపోర్ట్ చేయండి. మహేష్ కుమార్ గౌడ్ అన్ని భుజస్కంధాల మీద వేసుకొని అన్ని అఖిల పక్షాలను, అందరినీ బీసీ నాయకులను పిలిచి మాట్లాడి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం, యావత్ రాష్ట్రం పథకాలు ఇచ్చింది. కాబట్టి అన్ని సంఘాలు అందరు ముందుకొచ్చి వారు సహాయం చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్, జై గవర్నమెంట్ ఒకరు ఒట్టడి చేయండి, ఒకరు రీసెట్ చేయాలన్న టైప్లో అందరినీ పబ్లిక్ను బీసీ సమాజాన్ని మోసం చేస్తున్నది. ఏదైతే 42% రిజర్వేషన్ అని చెప్పారు పెట్టిల్లో, దాన్ని తప్పకుండా అమలు చేసిన తర్వాత ఎలక్షన్లకు పోవాలి. మళ్ళీ తిరిగి మేము పార్టీ పరంగా 42% ఇస్తానే ఒక దురుద్దేశంతో మళ్ళీ వాళ్ళు ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా బీసీ సమాజం ముక్త ఖండంతో ఖండిస్తూ ఉన్నది. సుప్రీంకోర్టు కూడా మెరిట్ ప్రకారంగా మీరు అక్కడ హైకోర్టులో ఇవ్వచ్చు అనే సూచన కూడా చేసింది. కాబట్టి మెరిట్ అంటే వాస్తవానికి 67% ఉన్నటువంటి బీసీలకు 42% అన్నారు. దాంట్లో ముస్లింలను కూడా 12% వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసింది. అయినా కూడా సరే 42% వస్తుంటే అది కూడా లేకుండా ఉన్నటువంటి మళ్ళీ పాత పద్ధతిలో పెట్టాలని ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఇదంతా కూడా బీసీ సమాజం ఉత్తఖండంతో ఖండించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా బీసీలకు న్యాయం జరగాలి. అందరూ కూడా ఏ పార్టీలో ఉన్నటువంటి కూడా అన్ని పక్షాలు, అన్ని రాజకీయ పక్షాలు కూడా ఈరోజు చూస్తే అన్ని పార్టీలు మరి మందులో పాల్గొంటున్నాయి. మరి ఎక్కడ పోతుంది దాన్ని మన అంతా ఏదో చుట్టూ భావనలే కానీ కుడిపిల్ల మాయనట్టుగా పోతుంది. కాబట్టి అట్లాంటి కాకుండా అందరూ కూడా ముక్తకంఠంతో ఏకీభావానికి వచ్చి ఈ యొక్క రిజర్వేషన్ అమలయ్యేదాకా అందరూ కూడా పోరాటం విజ్ఞప్తి. జై తెలంగాణ, జై బీసీ. కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు అన్ని విధాలుగా సహకారం చేస్తుంటే కావాలని మా మీద బీసీలను అణగదొక్కడం కోసమే అగ్రవర్ణ కులాలకు చెందిన వారు కొంతమంది అగ్రనాయకులు మమ్మల్ని అణగదొక్కడం కోసం ఈ విధమైన చర్య తీసుకొని చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నది ఏమిటంటే, మమ్మల్ని ఎంత అణగదొక్కాలని చూస్తే మేము అంత పైకి వెళ్తాం. బీసీలము మా బీసీలము అంత ఐక్యంగా ఉండి అందరం ముందుకెళ్ళి మేము పోరాడి మాకు వచ్చే రిజర్వేషన్ మేము ఖచ్చితంగా సంపాదించుకుంటాము. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ 10 ఏళ్లలో కేసీఆర్ తాను ఏ విధంగా
బీసీలకు సముచిత స్థానం కల్పించి బ్రహ్మాండంగా చూసుకొని ప్రతి కులాలకు ప్రతి వర్గాలకు అన్ని రకాలుగా బీసీలకు సంబంధించిన ముదిరాజులు కావచ్చు, తర్వాత చేపలు కావచ్చు, ప్రతి ఒక్కరికి, తర్వాత మన గొర్రెల పంపిణీ కావచ్చు, ప్రతిదీ కూడా ముఖ్యమంత్రి గారు తన కొత్త పిల్లలాగా చూసుకొని బీసీలను కాపాడుతున్న పక్షపాతి, బీసీల పక్షపాతి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 3వ దఫ దాంట్లో రేవంత్ రెడ్డి గారు మాయమాటలు చెప్పి 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత మళ్ళీ అదే పద్ధతిలో 42% బీసీలని ఇస్తామని చెప్పి బీసీలని మోసం చేశారు. ఆల్రెడీ అసెంబ్లీలో తీర్మానం పెట్టినప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా ఎమ్మెల్యేలు గారు, మా కేటీ రామారావు గారు అడిగారు, టెక్నికల్గా ప్రాబ్లం రాకుండా చేయండి, మా సంపూర్ణ మద్దతు మాకు ఇస్తాము. ఒక భారతదేశంలో తమిళనాడులో తప్ప ఎక్కడ కూడా అమలు కాలేదు. అది టెక్నికల్గా దాన్ని అన్వేషించి పూర్తిగా తీసుకున్న తర్వాతనే టెక్నికల్గా మళ్ళీ ప్రాబ్లం రావద్దనే ఉద్దేశంతో ఆ రోజు కూడా అసెంబ్లీలో మా వాళ్ళు హెచ్చరించారు. కానీ ఈయన 42% అంటాడు, మళ్ళీ వాళ్ళతోటే వాళ్ళ రెడ్డి సామాజిక వర్గంతో మళ్ళీ హైకోర్టులో కేసు వేయించి కొట్టేపిస్తాడు. అంటే ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఇచ్చిన హామీలను ఎగ్గడం కోసం అన్ని కులాలని, అన్ని వర్గాలని, అన్ని మతాల వాళ్ళని మోసం చేయడమే ఆయన ఒక ఆనవాయితీగా పెట్టుకున్న మన మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. 420 మాటలు, 420 సీఎం. ఇటువంటి సీఎంని జిందగీలో ఎవరు స్వతంత్రం వచ్చిన కానీ చూడలే, భవిష్యత్తులో కూడా చూడం. ఆయనకి ఇప్పటికైనా సోయి తెచ్చుకొని బీసీలకు క్షమాపణ చెప్పాలి. లేదనుకుంటే వాళ్ళ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే హైకోర్టులో కొట్టేసిన, సుప్రీంకోర్టులో కొట్లాడి 42% అమలు చేసినాకనే స్థానిక ఎలక్షన్లలో రావాలని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము చేస్తా ఉన్నాం. కులాలకు, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా పూర్తిగా బీసీలకు మా బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, ఎర్రబెల్లి దయాకర్రావు గారి నాయకత్వం, జై తెలంగాణ. ఈరోజు బీసీ జేఏసీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి బీసీలకు మద్దతుగా ఇచ్చినటువంటి బంద్ను విజయవంతం చేయాల్సిందిగా భూపాలపల్లి జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే పొద్దున 4 గంటల నుంచి వెళ్ళి భూపాలపల్లి పట్టణంలో ఉన్నటువంటి బస్టాండ్, బస్ డిపో వద్ద, అట్లాగే భూపాలపల్లి పట్టణంలో ఉన్నటువంటి అన్ని వ్యాపార వాణిజ్య సంస్థల వద్ద పెద్ద ఎత్తున అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అట్లాగే ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, వివిధ కుల సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇవాళ బంద్ని విజయవంతం చేయడం కోసం చాలా పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. ఇది చాలా సంతోషించదగినటువంటి పరిణామం. నిజంగా ఈ దేశంలో ఇప్పటికీ 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎవరు ఎంతో అయితే ఈ దేశంలో భాగస్వామ్యం ఉన్నారో అంతమందికి సరైనటువంటి హిస్సేదారి దొరకకపోవడం మీద ఈ దేశంలో పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సామాజిక న్యాయం అనేటువంటి ఎజెండాను ముందు పెట్టుకొని ఇవాళ ఈ దేశంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కూడా పెద్ద ఎత్తున భారత్ జోడో యాత్రలో ప్రజా సమస్యల మీద అడ్రస్ చేస్తూ దేశమంతా కూడా తిరగడం మీ అందరూ చూస్తున్నటువంటి విషయమే. ఖచ్చితంగా సోషల్ జస్టిస్ జరగాలనేటువంటి నినాదంతో ఇవాళ ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి పోరాటానికి ఇవాళ ఇక్కడ ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బంద్ ఒక ప్రేరణగా, ఒక స్ఫూర్తిదాయకంగా ఉండబోతున్నదనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ పోరాటంలో అన్ని పార్టీలు కలిసి రావడం అనేది ఒక చారిత్రకమైనటువంటి అంశంగా, తప్పనిసరిగా చరిత్రలో లిఖించదగినటువంటి అంశంగా నిలబడుతుంది. మేము మళ్లీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇవాళ ఈ రాష్ట్రంలో ముఖ్యంగా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ఒక చిత్తశుద్ధితోని కులగణన జరిపి ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి 2 సార్లు అసెంబ్లీలో బిల్లు చేసి అట్లాగే మంత్రిమండలి నుంచి కూడా తీర్మానం చేసి రాష్ట్ర గవర్నర్ దగ్గరికి కూడా పంపిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈ బిల్లు పెండింగ్ లో ఉన్నది. దాన్ని ఇప్పటి వరకు 6 నెలలు అయినాక కూడా ఇప్పటి వరకు దాన్ని తిప్పి పంపడం గానీ, దానిలో సవరణలు కోరడం గానీ, లేదంటే దాన్ని ఆమోదించడం గానీ చేయకుండా ఇవాళ గవర్నర్ దగ్గర అది ఆగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. దీని మీదనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బీసీ సమాజం అంతా కూడా ముందుకొచ్చి ఆందోళనకు దిగడం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయము. బీసీ రిజర్వేషన్లకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది. కాంగ్రెస్ పార్టీతో పాటుగా ఇవాళ అందరూ కదిలి వచ్చినటువంటి అన్ని పార్టీలను కూడా మేము తప్పనిసరిగా వాళ్ళందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ పోరాటం, ఈ స్ఫూర్తి చివరి వరకు, ఈ పోరాటంలో విజయం సాధించే వరకు కూడా కొనసాగాలి. అన్ని పక్షాలు కూడా ఇట్లాగే కలిసి రావాలి. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పక్షాలు కూడా బీసీల పక్షాలను నిలబడుతున్నాయనేటువంటి ఒక మెసేజ్ దేశవ్యాప్తంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. దేశంలో రేపు పార్లమెంటులో బిల్లు కావాల్సిన
అవసరం ఉన్నది. పార్లమెంట్ లో జరిగేటువంటి పోరాటానికి కానీ, ఢిల్లీలో జరిగే పోరాటానికి కానీ, రేపు సుప్రీంకోర్టులో జరిగేటువంటి పోరాటానికి కానీ ఈ అన్ని పక్షాలు కూడా కలిసి ముందుకు వచ్చినట్లయితే తప్పనిసరిగా ఈ పోరాటంలో తెలంగాణ ఒక రోల్ మోడల్ గా మారుతుంది. కేవలం 42% రిజర్వేషన్ల విషయంలో తీర్మానం చేయడమే కాకుండా 42% రిజర్వేషన్లు సాధించుకోవడం కోసం తెలంగాణ సమాజం చేస్తున్నటువంటి పోరాటం దేశానికి ఓ ఖచ్చితమైనటువంటి దిశానిర్దేశం చేసేటువంటి ఒక అవకాశం ఉన్నది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకునే విధంగా ప్రతి ఒక్కరూ ఈ పోరాటంలో భాగం కావాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాము. ఖచ్చితంగా ఈ పోరాటంలో మనం అందరం ముందుకెళ్తాం. అందరూ కూడా తమ తమ చిత్తశుద్ధిని నిరూపించుకున్నటువంటి ఒక అవకాశం వచ్చింది. బీసీ సమాజం ఇవాళ మొత్తంగా రోడ్ల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది ఇట్లాగే కొనసాగుతూ ఒక తెలంగాణ ఉద్యమం లాగా ఇక అంతకంటే రెట్టింపు సంఖ్యలో కూడా మళ్ళీ ఈ పోరాటం కొనసాగాలి. దాంతో పాటుగా మేము అందరినీ విజ్ఞప్తి చేస్తున్నామంటే దీనిలో బీసీలకు సహకరించే విధంగా బీసీలను సమర్థిస్తూ ముందుకు రావాల్సినటువంటి ఆదివాసీలు, దళితులు, అట్లాగే అగ్రకులాల్లో ఉన్నటువంటి సామాజిక న్యాయాన్ని కోరుకునేటువంటి ప్రజలు ఎవరైనా కూడా ఈ పోరాటానికి మద్దతుగా ముందుకు రావాలి. ఇప్పటికే ఆ ప్రక్రియ కొనసాగుతున్నది. అనేక రూపాల్లో అగ్రకులాల్లో ఉన్నటువంటి చాలా మంది కూడా సామాజిక న్యాయాన్ని కోరుకునే వాళ్ళు ఈ మద్దతుని ఇస్తున్నారు. ఈ పోరాటం మరింత ఉధృతం చేసేందుకు ఈ బంద్ సహకరిస్తుందని మేము ఆశిస్తున్నాం. బీజేపీ పథకాల పట్ల శాఖ నుంచి మా యొక్క డిమాండ్, ఒకవేళ మీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే, బీసీల మీద ప్రేమ ఉంటే మీరు వెంటనే బీసీ సేవలు ప్రకటించి బీసీలకు మీరు చూపించినటువంటి చొరవ ఏందో మాకు వెంటనే చూపించాలి. దీనిలో పథకాల పట్ల శాఖ నుంచి బీజేపీ శాఖ నుంచి మేము డిమాండ్ చేస్తాను. బీసీల మీద చిత్తశుద్ధి ఏమాత్రం ఉన్నా, బీసీల మీద ప్రేమ ఉన్నా, కపట ప్రేమ లేకుంటే, ప్రేమ నిజమైంది అయితే బీజేపీ మనం బీసీ సేవలు వెంటనే ప్రకటించాలి. జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రం బంద్ పిలిపించింది. దానికి బీజేపీ కూడా మద్దతు పలకడం జరిగింది. అదేవిధంగా కొంతమంది కాంగ్రెస్ నాయకులు ప్రతి పార్టీ మాకు మద్దతు ఇచ్చినా కూడా, బీసీలకు మద్దతు ఇచ్చినా కూడా దాంట్లో ముందుగా బీజేపీ మద్దతు ఇచ్చింది. మద్దతు ఇచ్చినా కూడా కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారంటే దీన్ని కేంద్ర ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము బీసీ డిక్లరేషన్ ప్రకటించి దాని తర్వాత మళ్ళీ రెడ్డి వర్గంతో కోర్టులో కేసు వేసింది కూడా ఈ రేవంత్ రెడ్డి. అది కాకుండా ఈరోజు దొంగ నాటకాలు ఆడుతూ మళ్ళీ కోర్టులో కేసులు వేయించి రిజర్వేషన్ ఆపించి మళ్ళీ వాళ్ళే మద్దతు ఇవ్వడం అనేది ఎంతవరకు సమాధి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క బీసీ ముఖ్యమంత్రి ప్రకటించింది ఒక బీజేపీ పార్టీ మాత్రమే, ఏ పార్టీ కూడా ప్రకటించింది. దమ్ముంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీరు బీసీలకు అనుకూలమని చెప్తా ఉన్నారు కదా, మీరు ఈరోజు బీసీ ముఖ్యమంత్రి ప్రకటించండి, బీసీని ముఖ్యమంత్రిని చేయండి, మీరు పక్కకు జరగండి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. జై బీసీ. జాప్యం జరుగుతున్నది. ఆ జాప్యం జరగకుండా చట్ట పద్ధతితోని మన బీసీలకు 42% రిజర్వేషన్ రావాలనే ఉద్దేశంతోనే ఈరోజు మన బీసీ జేఏసీ నాయకులు బంద్ కాల్ చేయడం జరిగింది. ఆ బంద్ పిలుపు మేరకే మేమందరం ఈరోజు ఇక్కడ బీసీలందరం కూడా ముందుకు రావడం జరిగింది. మాతో పాటు పార్టీలో ఉన్నటువంటి అనేక కులాల మతాల వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయడం జరుగుతున్నది. వారికి కూడా మేము ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఏది ఏమైనా చిత్తశుద్ధితోని ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు రావాల్సిన వాటాను మాకు ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లకు పోవాలి, కానీ కపట నాటకంతో మోసం చేసే పరిస్థితిలో ఉండొద్దని చెప్పి దయచేసి బీసీలకు ఇప్పటికైనా న్యాయం చేసి మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నిరూపించుకొని మా ఆత్మ గౌరవాన్ని మీకు కాపాడే దిశగా పోవాలి. ఒకవేళ పోని ఎడల బీసీ సంఘాలు ఇప్పుడిప్పుడే చైతన్యం అవుతున్నాయి. అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీ సంఘాలు ఇప్పుడిప్పుడే మమేకమవుతున్నాయి. మరి బీసీలు ఏకమైతే ఎట్లుంటుందో ఇదే పునాదిగా మేము అనుకుంటాం. రేపు రాబోయే రోజులల్లో బీసీల దెబ్బకు ఇవాళ ఆర్టీసీ మొత్తం మద్దతు ఇవ్వడం జరిగింది. అలాగే ఉద్యోగ సంఘాలు కావచ్చు, మరియు వ్యాపార సంఘాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, విద్యా సంఘాలు కావచ్చు, అన్ని సంఘాలు కూడా తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే మద్దతు ఇచ్చినాయో అదేవిధంగా ఇప్పుడు మద్దతుకు స్టార్ట్ అయినాయి. కాబట్టి ఇది పునాది. రేపు రాబోయే రోజులలో మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా చట్ట పద్ధతితోని మాకు 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అమలు చేయాలని కేంద్రంలో బిల్లును పార్లమెంట్లో పెట్టి ఆమోదించాలని రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యి కేంద్రానికి బిల్లును అమలు చేయకుండా కేంద్రం తొక్కి పెడుతూ ఒకవైపు కేంద్రం తొక్కి పెడుతున్న క్రమంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ 42% అమలు చేయాలని, స్థానిక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు ఒక రకంగా చెప్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం
ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ ఆర్డినెన్స్ గవర్నర్ ద్వారా ఆమోదించి రాష్ట్రంలో 42% రిజర్వేషన్ అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రయత్నం చేస్తుంటే ఆ ఆర్డినెన్స్ కూడా ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపించి అక్కడ ఆపించి అలాగే మళ్ళీ ఒక జీవో తీసుకొస్తే జీవో 9 కూడా ఆపించి వాళ్ళ ఎన్నికలను జరగకుండా బీసీలకు 42% రిజర్వేషన్లను చట్టబద్ధంగా అమలు కాకుండా కేంద్రంలో ఉన్న బీజేపీ అడ్డుకుంటున్న పరిస్థితి ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు బీజేపీ అన్యాయం చేస్తూ ఉన్నది. అన్యాయం చేస్తూనే తెలంగాణలో మళ్ళీ బీసీలకు 42% మేము మద్దతు తెలుపుతాను అని చెప్పేసి మరోవైపు బంద్లో పాల్గొంటున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ ప్రకటిస్తున్నది. తెలంగాణలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మీరు ప్రధానమంత్రి మీరు కేంద్ర క్యాబినెట్లో ఉండి మన ప్రధానమంత్రితో మాట్లాడి పార్లమెంటులో బిల్లులో మీరు ఆమోదింపజేసుకోవడానికి మీకు ఎవరు అడ్డు చెప్తా ఉన్నారు? ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సిన పని చేసింది. మీరు కేంద్రం చేయాలి. 9వ షెడ్యూల్లో రాజ్యాంగాన్ని సవరణ చేసి తమిళనాడు తరహాలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలో 42% అమలు చేయించడంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ మంత్రులు, ఎంపీలు ఫెయిల్యూర్ అయ్యారు. తెలంగాణలో బీసీలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఒకవైపు అన్యాయం చేస్తూనే మళ్ళీ బీసీలారా మోసపోకండి అని చెప్పేసి దొంగ అన్నట్టు ఇవాళ బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో వ్యవహరిస్తూ ఉన్నది. ఈ బీజేపీ నాటకాలు, ఈ డ్రామాలు ఆపాలని బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే, ఈ బీసీ రిజర్వేషన్ పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు, ఎంపీలు రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వెంటనే బిల్లును అమలు చేయడం కోసం అందరూ కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని ఒకవైపు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మేము చేయాల్సిందల్లా చేసామని చెప్పేసి కొందరి పోరాటం కాదు, ఈ రాష్ట్రంలో బీసీ సంఘాలను అలాగే కలిసి వచ్చే రాజకీయ పార్టీలను తీసుకొని కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సిపిఎం డిమాండ్ చేస్తా ఉన్నది. అందుకే రాబోయే కాలంలో 42% బీసీ రిజర్వేషన్ అమలు కోసం సిపిఎం పార్టీ మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తాము. చేసి మరియు క్యాబినెట్లో తీర్మానం చేసి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి ఆమోదం చేయాలని పంపితే దాన్ని పక్కన పెట్టి నిర్లక్ష్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ప్రధానమంత్రి కూడా బీసీ కనుక మరి బీసీల యొక్క బాధ్యత ఏంటి, బీసీల యొక్క ఆవేదన అర్థం చేసుకోవాల్సిన అవసరం మరి మోడీ గారికి ఉంది కనుక తప్పనే మరి పార్లమెంట్లో దీన్ని చర్చించి బీసీలకు వెంటనే 42% రిజర్వేషన్ కల్పించాలని కోరుతున్నాం. లేకపోతే దిశల వారీగా పెద్ద ఎత్తున యువజన కాంగ్రెస్ తమ్ముడి ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం.